హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే వెజ్ మంచూరియా అండి. చాలా టేస్టీగా ఉందన్నమాట. దీనికి కావాల్సినవి ఏంటి, ఇంకా దీన్ని స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఎలా చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే క్యాబేజ్, పొటాటో, క్యారెట్ అండి. ఈ మూడు ఉంటే సరిపోతుంది, మనం చేసేసుకోవచ్చు. వాటిని అయితే నీట్గా వాష్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా తురుముకొని అయితే పెట్టుకోవాలండి. పీల్ చేసుకొని పొటాటోని ఉడికించుకొని స్మాష్ కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే తురిమేసుకొని పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ని తురుముకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తురుముకోవాలండి, ఎందుకంటే తురిమేటప్పుడు మన ఫింగర్స్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసుకొని జాగ్రత్తగా తురుముకోవాలి. క్యాబేజ్ తురుముకునేటప్పుడు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు ఈ మూడింటిని చక్కగా కలిపేసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, ఇంకా ఒక 6 to 7 టేబుల్ స్పూన్ మైదా అయితే వేసుకోండి నేను చూపించినట్టుగా. దాంట్లో మీకు ఇంకా పడుతుంది అనుకుంటే మైదా పిండి కానీ వరిపిండిని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మైదా వేసిన తర్వాత మీకు తగినంత, మీకు ఎంత కారం కావాలో అంత పచ్చికారం, మీకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని వాటర్ వేయకుండా కలుపుకోవాలండి. మనకి ఏదైతే పొటాటోలో నుంచి, క్యాబేజ్లో నుంచి వాటర్ ఉంటుందో వాటితోనే కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఇంకా వాటరీగా అయిపోతే దాంట్లో ఇంకా కొంచెం మైదా పిండి అయితే వేసి కలపండి బాగానా. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ అయితే చేస్తే సరిపోతుందండి. ఇంకా అంతకంటే పెద్ద బాల్స్ అయితే పెద్ద పెద్ద మంచూరియాలు అయితే వచ్చేస్తాయి. సో చిన్న చిన్న బాల్స్ చేసుకొని మనం ఆయిల్ హీట్ చేసుకొని ఆ బాగా మరిగిన నూనెలోని మనం వేసేసిన తర్వాత సిమ్ లో పెట్టేయాలండి కంప్లీట్ గా. ఎందుకంటే లోపలంతా మైదా పిండి అయితే వేసాం కదా, తొందరగా ఉడకదనమాట. లోపల ఉడకకుండా బయటన అయితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కంప్లీట్ గా బాల్స్ అన్ని వేసేసాక స్టవ్ అయితే సిమ్ లో పెట్టేసుకోండి. అవి స్లోగా ఫ్రై అవుతూ ఉంటాయండి. మనకి క్యాబేజ్ 65 కానీ లేదంటే ఇలాంటి మంచూరియాస్ చేసినప్పుడు కానీ స్లోగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనం కంగారు పడి హైలో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టేస్తే మనకి లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోద్ది, తినేటప్పుడు పచ్చి పచ్చిగా అనిపిస్తుందండి. సో చూసుకొని జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోండి. మనకి వేగింది అని ఎలా తెలుస్తుంది అంటే, చూసారు కదండి మనకి ఇందాక ఎంత బుడగలు వచ్చాయో ఇప్పుడు ఎలా వచ్చాయో అప్పటికి కూడా నేను ఇంకా ఫ్రై చేశాను. ఎందుకంటే సిమ్ లో పెట్టినంతసేపు లోపల అయితే ఫ్రై అయ్యింది. మనకి మంచి కలర్ రావడానికి మీడియం టు హై ఫ్లేమ్ అయితే పెట్టుకొని బాల్స్ అయితే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాం. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన బాల్స్ అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు టాస్ చేసుకోవడానికి అయితే మనం మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సాఫ్ట్ అవ్వడానికి చిన్న సాల్ట్ అయితే వేసుకోండి. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను వేసుకున్న సాస్ అయితే సెజ్వాన్ సాస్ అండి. సెజ్వాన్ సాస్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది మంచూరియాకి. దాని తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ టమాటో సాసు, ఒక 2 టేబుల్ స్పూన్ సోయా సాసు, ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకోండి. షుగర్ వేసే క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. దాని తర్వాత మీ దగ్గర ఉంటే వెనిగర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మీకు స్పైసీ సరిపోదు, మాకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే వైట్ పెప్పర్ పౌడర్ కొంచెం, బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకోండి. మంచి స్పైసీగా అయితే చాలా బాగుంటుంది, అరోమాటిక్ మంచి ఉంటుంది. మీకు కావాలి అంటే అజినోమోటో కూడా ఇప్పుడే వేసుకోవచ్చు సాసెస్ ఉడికేటప్పుడు. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి కొంచెం మళ్ళీ అది కూడా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసి మనం ఏదైతే బాల్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నామో అవి వేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా టాస్ చేసుకోండి. మనకి ఎంత టాస్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. నేనైతే పెప్పర్ పౌడర్ కానీ లేదంటే అజినోమోటో కానీ వాడలేదండి, ఎందుకంటే పిల్లలకు పెడతాను కదా, కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటే తినరని చెప్పి నేనైతే వేసుకోలేదు. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అజినోమోటో విషయానికి వస్తే హెల్త్కి అయితే అంత మంచిది కాదు కదండి, పిల్లలకు పెట్టడం నాకు ఇష్టం లేదు. సో నేను అది కూడా వేసుకోలేదు. ఫైనల్గా మనకి వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. మీకు చికెన్ మంచూరియా అంటే ఇష్టమా, వెజ్ మంచూరియా అంటే ఇష్టమా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నా వెజ్ మంచూరియా మీకు ఎలా అనిపించిందో అది కూడా చెప్పండి కమెంట్ బాక్స్లో. వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.